నెక్స్ట్ మనకి పాలిటిక్కి సంబంధించి చూద్దాం. డెమోక్రటిక్ పాలిటిక్స్, ఓకే, ప్రజాస్వామ్య రాజకీయాలు. ఇది మనకు 9th పాలిటీకి సంబంధించి అన్ని లెసన్స్ మనకు లింకుడే చదవాల్సి ఉంది. ఇందులో భాగంగా ఫస్ట్ లెసన్ చూద్దాం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు. నెక్స్ట్ రాజ్యాంగ రూపకల్పన, నెక్స్ట్ ఎన్నికల రాజకీయాలు, సంస్థల పనితీరు, ప్రజాస్వామ్య హక్కులు. ఒకదానికొకటి లింకుడుగా ఉంటాయి, ఇవన్నీ చదువుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు అనేటువంటి లెసన్ అనేది చూద్దామండి. ఫస్ట్ వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీ. ఓకే, ఆల్మోస్ట్ ఎక్కువగా మ్యాటరే ఉంది, మనకు బిట్ రూపంలో వచ్చేది చెప్పుకుందాము. ఇదంతా చూడండి, ఇదంతా ఏమిటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి, ముందు ఎలా ఉండింది, ఓకేనా, బ్రిటిష్ పరిపాలనా కాలంలో. సో ఇదంతా ఎక్సెస్ మ్యాటర్. మనకి ఏదైనా బిట్ రూపంలో వచ్చేది ఉంటే కనుక అది చూసుకుందాం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, మనకి ఇక్కడ ప్రజాస్వామ్యంలో చూసినట్టయితే రెండు చూడవచ్చు అనమాట. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యేతర ప్రభుత్వాలు. ప్రజాస్వామ్య రకాలు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు డెమోక్రటిక్ గవర్నమెంట్స్, ప్రజాస్వామ్యేతర అంటే ప్రజాస్వామ్య కానివన్నమాట, నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. అసలు మనకు ప్రజాస్వామ్యం ఎందుకు నిర్వహించాలో చూద్దాం. ఇదంతా ఏముందంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఉంది, మేరీ లింగ్డో మేడము వీళ్ళిద్దరు. ఓకే, మళ్ళీ మనకు స్టూడెంట్స్తో మాట్లాడినట్టుగా ఉంటుందన్నమాట. ఇదంతా ఏం అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే చూసుకుందాం. అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పారంటే ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పారండి. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఓకే, దీన్ని మనకు డెమోక్రసీ అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యం అనేటువంటి పదం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రజాస్వామ్యం అనే పదం అనేది, డెమోక్రసీ అనే పదం అనేది డెమోక్రేషియా, ఓకే, డెమోక్రేషియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఇది మనకు గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీన్ని మళ్ళీ రెండుగా చూసుకుంటే మనకు డెమోక్రేషియా అనేది చూసినట్టయితే డెమోస్ మరియు క్రేషియా అనేటువంటి పదాల నుంచి వచ్చే. డెమోస్ అంటే ఏంటంటే ప్రజలు, క్రేషియా అంటే ఏలంటే పాలన. రెండు కలిపితే మనకు ప్రజల పాలన, ప్రజల చేత పరిపాలన అనే మీనింగ్ను చూసుకోవచ్చు అనమాట. ఇది ఈ పేజ్లో అయితే కనుక ఇదొక్కటే ఉంది ఇంపార్టెంట్, మనకు బిట్ రూపంలో వచ్చేది. ఓకే, నెక్స్ట్ సాధారణంగా ఉన్నటువంటి నిర్వచనాలు అనేటివి చూద్దాం ప్రజాస్వామ్యానికి సంబంధించి. ఈ ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వ రూపం అన్నమాట. అంటే పాలకులు అంటే పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడతారనమాట. సో దీన్నే మనం ప్రజాస్వామ్యము అని చెప్పి అంటాం. మయన్మార్ చూడండి, ఇక్కడ మయన్మార్ యొక్క సైనిక పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు కాదనమాట. మయన్మార్ సంబంధించి ఇచ్చారు ఇక్కడ. సైన్యాన్ని అదుపులో ఉంచుకున్న వీరు దేశానికి పాలకులు అవ్వడం జరిగింది. ప్రజలేమి ఎన్నుకోలేదు వీళ్ళని, సైన్యాన్ని వీళ్ళు అదుపులో ఉంచుకున్నారు. సో వాళ్ళే పరిపాలించడం జరుగుతుందన్నమాట. ఈ నిర్ణయం పైన ప్రజలకు ఎలాంటి పాత్ర లేదు. ఒకరిని ఎన్నుకున్నాము అనేటువంటిది ప్రజలకు సంబంధించి ఎలాంటి జోక్యం అనేది లేదు ఇక్కడ మయన్మార్ సంబంధించి. పినోచిట్ చిలీలో మనకు చూసినట్టయితే వంటి నియంతలు ప్రజల చేత ఎన్నుకోబడలేదన్నమాట. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రజలు వారిని పరిపాలించడానికి ఎన్నుకున్నందున సౌదీ అరేబియా రాజుల పాలన చేయడం లేదు. ఇది మనకు రాజరిక వ్యవస్థకు సంబంధించి వస్తుంది. రాజరిక పాలన అంటాం కదా, సో దాని కిందికి వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. ప్రజలేమి ఎన్నుకోలేదు, కానీ వాళ్ళు రాజవంశంలో పుట్టారు కాబట్టి అట్లా వారసత్వంగా వాళ్ళు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. పాలన అనేది రాజవంశంలో పుట్టినందువల్లనే వాళ్ళు అక్కడ పాలన అనేది చేస్తూ ఉన్నారు. ఇది మనకు మయన్మార్ సంబంధించి, పినోచిట్ చిలీలో మనకి సంబంధించి రెండు ఇచ్చారనమాట ఎగ్జాంపుల్స్ జస్ట్. దీనికి సంబంధించి నిర్వచనాలు చూసినట్టయితే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తును తానే నిర్మించుకునే హక్కును ప్రజాస్వామ్యం అనేది మనకు కల్పించడం జరుగుతుంది. నియంతల ఆదేశం ప్రకారం వారిని ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యము. ఈ పేజ్లోకి సంబంధించి మనకి ఇదొక్కటే మనకు నిర్వచనాలకు సంబంధించి ఉండేది, బిట్ రూపంలో వచ్చేది. నెక్స్ట్ మనకి ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ప్రజాస్వామ్య లక్షణాలు క్రింది వానిలో ప్రజాస్వామ్య లక్షణాలకు సంబంధించి సరికాని వాక్యము ఏది అని అడుగుతారు, చూసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమని చెప్పుకున్నాం, పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజలే ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక చూద్దాము. ఫస్ట్ ప్రజాస్వామ్య లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఇక్కడ మనకు హైలైట్ చేసి ఇచ్చారండి, ఇవే అండి. మనకు 4 ఉన్నాయి. ఎన్నిక కాబడినటువంటి నాయకుల చేత ప్రధాన నిర్ణయాలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సెకండ్ చూడండి, స్వేచ్ఛగా న్యాయంగా జరిగేటువంటి ఎన్నికల పోటీ. నెక్స్ట్ థర్డ్ వన్,
ఒకే వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ, ఒక వ్యక్తికి ఒక ఓటు, ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఆ ఓటుకి కూడా ఒకటే విలువ ఉంటుంది. నీ ఓటుకి ఒక విలువ, నా ఓటుకి ఒక విలువ ఉండదు. అందరి ఓటుకి ఒకే విలువ అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఓటు అనేది ఉంటుంది. సార్వజనీన ఓటు హక్కు అంటాం కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడము. ఈ 4 అనేటివి మనకు ప్రజాస్వామ్య లక్షణాల కిందికి చెప్పుకోవచ్చు. దీంట్లో కానిది ఏది అని చెప్పి ఒకటి నెగిటివ్గా ఇవ్వడం జరుగుతుంది, చూసుకోవాలండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. ప్రజాస్వామ్య లక్షణాల్లో సంబంధించి ఫస్ట్ ఎన్నిక కాబడిన నాయకుల చేత ప్రధాన నిర్ణయాలు తీసుకోవడము. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి ప్రతిదానికి ఇచ్చారు. పాకిస్తాన్లో చూసినట్టయితే పర్వేజ్ ముషారఫ్, ఓకే, పర్వేజ్ ముషారఫ్ 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారంట. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టేసి, ఓకే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి తనను తాను దేశానికి ముఖ్య పాలకునిగా ప్రకటించుకోవడం జరిగింది ముషారఫ్. ఆ తర్వాత అతను తన హోదాను అధ్యక్షునిగా మార్చుకున్నాడంట. ప్రజలు ఎలాంటి ఓటు వేయలేదు, ఏమీ వేయలేదు. ఓకే, ఈయనంతటా ఈయన ఏం చేశాడు, ఈయనకు ఉన్నటువంటి ఆ బలగంతో సైనికులు ఏవైతే ఉన్నారో ఆ సైనికుల్ని యూజ్ చేసుకొని వాళ్ళకు నాయకుడిగా ఉండి వీళ్ళ మీదకి ఇలా ఉసుగొల్పడం జరిగింది. తను ఏం చేశాడు, ప్రజల చేత ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడే మనకు తన ముఖ్య పాలకుడిగా అక్కడ అంతా పరిపాలించడం అనేది జరిగింది. ఆ తర్వాత అతను తన హోదాను అధ్యక్షునిగా మార్చుకున్నాడు. ఈ విధంగా చేస్తూ ఉండగా 2002లో దేశంలో ప్రజా అభిప్రాయ సేకరణ అనేది నిర్వహించారండి. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించడము. అది అతనికి 5 సంవత్సరాల పొడిగింపుకు మంజూరు చేసిందనమాట. అంటే కాలం మనకు తను 5 years దాకా అట్లాగే అధ్యక్షునిగా రావడం అనేది జరిగింది ప్రజలు ఎన్నుకున్న తర్వాత. పాకిస్తాన్, ఓకే, ప్రసార మాధ్యమాలు, మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామ్య కార్యకర్తలు ప్రజా అభిప్రాయ సేకరణలో అక్రమాలు, మోసం జరిగాయని చెప్పి ఆరోపించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయాలు సేకరించడంలో కూడా ఇప్పుడు వింటూ ఉన్నాం కదా, ఓటు వేయడంలో కొంచెము వేరే పార్టీ వాళ్ళు జోక్యం చేసుకొని చేస్తూ ఉంటారు, వాళ్ళ పార్టీకి వేసుకుంటారు అని చెప్పి. సో ఈ విధంగా అప్పుడే మనకు అక్రమం జరిగింది అని చెప్పి కనుక్కున్నారంట. అతను 2002లో ఆగస్టులో సవరించబడినటువంటి పాకిస్తాన్ రాజ్యాంగం లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ను జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వు ప్రకారం ఏంటంటే దేశ అధ్యక్షుడు జాతీయ ప్రాంతీయ శాసనసభలను రద్దు చేయవచ్చు. పౌర మంత్రివర్గ యొక్క పనిని సైనిక అధికారుల నియంత్రణలో ఉన్న జాతీయ భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. అంటే దాని ప్రకారం ఇక్కడ ఉండేటువంటి అధికారాలు చూడండి, దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారికి జాతీయ ప్రాంతీయ శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ అనమాట. పౌర మంత్రివర్గం యొక్క పనిని సైనిక అధికారుల నియంత్రణలో ఉన్నటువంటి జాతీయ భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. ఓకే, ఇదొక సెకండ్ రూల్. ఈ చట్టాన్ని ఆమోదించిన తరువాత జాతీయ ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు అనేటివి జరగడం జరిగిందండి. ఈ చట్టాలు చేసిన తర్వాత పాకిస్తాన్లో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయన్నమాట. కానీ ఆ అధికారాలు ఇచ్చినప్పటికీ, ఓకే, అంతిమ అధికారం మాత్రం సైనిక అధికారులు మరియు జనరల్ ముషారఫ్కే ఉంటుందంట. ఈ విధంగా ఎన్నుకున్నప్పటికీ ప్రజల యొక్క అభిప్రాయానికి ఎలాంటి తావు అనేది లేదు. ఇక్కడ ఇలా చూసినట్టయితే పాకిస్తాన్లో పాలకులు ప్రజలచే ఎన్నుకోబడ్డారని మనం చెప్పగలమా అంటే చెప్పలేమండి, దాదాపు చెప్పలేము. ప్రజలు ఎలా అంటే జాతీయ ప్రాంతీయ శాసనసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకొని వాళ్ళ ద్వారా, ఓకే, అలా ఎన్నికైనటువంటి ప్రతినిధులు నిజమైన పరిపాలకులు కారనమాట. వీరు వేరే వాళ్ళే సపోర్ట్ చేసి మెజార్టీ ఎక్కువ వచ్చిన గెలిపిస్తారు. సో అంతిమ నిర్ణయం అనేది వీళ్ళు ఉండదు, వారు అంతిమ నిర్ణయం అనేది తీసుకోలేరు. ఎవరు, మనం ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అంతిమ నిర్ణయాలు అనేవి తీసుకోలేరు. అంతిమ అధికారం అనేది ప్రజలచే ఎన్నుకోబడని సైనిక అధికారులు జనరల్ ముషారఫ్కే ఉండిందంట. వీళ్ళల్లో ఎవరూ చూసినట్లయితే ప్రజల చేత ఎన్నుకోవాల. అనేక నియంతృత్వాలలోనూ రాజరికాల్లోనూ ఇదే జరుగుతూ ఉండేది అప్పట్లో. అయితే ఎన్నుకున్నదేమో అక్కడ ఎన్నికైనటువంటి పార్లమెంటు ప్రభుత్వం అనేది ఉంటుంది, ప్రజల చేత ఎన్నుకుంటారు. కానీ అక్కడ నిజమైన అధికారం ఎన్నుకోబడని వారి వద్ద ఉంటుంది. అంటే అధికారం అనేది అంటే ఇప్పుడు మనకి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా అదంతా అధికారం ఇప్పుడు మనకి ముషారఫ్, జనరల్ ముషారఫ్ సైనిక అధికారుల చేతిలో ఉందంట. ప్రజల చేత ఎన్నుకున్నది వీళ్ళైనా కదా, పార్లమెంటు ప్రభుత్వం పార్లమెంటు చేతిలో ఉండదన్నమాట. సో ఈ విధంగా ఉండేదంట. కొన్ని దేశాల్లో నిజమైన అధికారం స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులకు కాకుండా కొన్ని బాహ్య శక్తుల చేతిలో కూడా ఉంటుంది. దీన్ని ప్రజాపాలన అని చెప్పి అనలేము, జస్ట్ ఓకేనా.
ప్రజాస్వామ్యం ప్రజాపాలన అంటే ఎలా ఉండాలి? ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం అనేది కూడా, లాస్ట్ నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అధికారం అనేది ప్రజల చేత ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళకే ఉండాలన్నమాట. ఇదే మనకు మొదటి లక్షణంగా చెప్పచ్చు. ఈ లక్షణానికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడైతే మనకు పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం, కానీ అక్కడ నిర్ణయాలన్నీ అలా జరగవు అని చెప్పి ఒకటి ఇచ్చారండి. ఓకే, ఇది మనకు ప్రజాస్వామ్యం యొక్క లక్షణాల్లో ఒకటి. పైన మనకు చిన్న బాక్స్లో ఒకటి ఇచ్చారు చూడండి, సిరియా అంట. ఓకే, సిరియా ఒక చిన్న పశ్చిమాసియా దేశం ఇది. ఆ దేశంలో పాలక బాత్ పార్టీ దాన్ని కొన్ని చిన్న మిత్రపక్షాలకు మాత్రమే ఎన్నికల్లో పోటీ ప్రవేశానికి ఉంటుందంట. అక్కడ ఉండేటువంటి మిగతా ప్రజలు వాళ్ళెవ్వరికీ అయితే ఓటు హక్కులో పాల్గొనేటువంటి అధికారం ఉండేది కాదంట. ఇక్కడ మనకు సిరియా సంబంధించి ఇచ్చారండి. ఆడ పిక్చర్ కూడా ఇచ్చారు దాన్ని తెలిపేటువంటిది. నెక్స్ట్ మనకు చూసినట్టయితే సెకండ్ ఏమిటి, స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ. ఇక్కడ మనకు న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ, ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలన్నారు. ఆ ఎన్నికల్లోనే మనకు అధికారం వచ్చి తలదూర్చి, ఓకేనా, ఇక్కడ ఎన్నికలు ఎన్నుకునేటువంటి సమయంలోనే అవకతవకలు జరిగితే ఎలా ఉంటుంది? ఒక నాయకుడు రావాల్సింది ఇంకొక నాయకుడు రావాల్సి వస్తుంది. సో అందుకని మనకు ప్రజాస్వామ్య లక్షణాల్లో రెండవది ఏంటంటే స్వేచ్ఛగా న్యాయంగా జరగాలి ఎన్నికలు అనేటివి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.